హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకి శుభవార్త అండి. డిసెంబర్ 4న మళ్ళీ ఏపీ క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించబోతున్నారనమాట. సో, ఈసారి ఖచ్చితంగా పీఆర్సీ, ఐఆర్ ప్రకటన అయితే ఉంటుంది అనైతే విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి తాజా సమాచారం అండి. మరి ఈ మేరకు పూర్తి తాజా సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ 4న ఏపీ మంత్రివర్గ సమావేశం అండి. ఉద్యోగులకు శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తేదీ ఖరారైందండి. డిసెంబర్ 4 తేదీ. సో, ఈ తేదీన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించనున్నారు. సో, రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటల ఆ సమయానికి ఈ సమావేశం అయితే ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ రాబోతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతోందండి. క్యాబినెట్ భేటీలో చర్చించనున్న కీలక అంశాలు. కీ ఇష్యూస్ టు బి డిస్కస్డ్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్. ఈసారి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులతో పాటుగా పలు విభాగాలకు సంబంధించి కీలక అంశాలనైతే చర్చించనున్నట్లుగా సమాచారము. వాటిలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐఆర్ అండి. ఐఆర్ ప్రకటనకు భారీ అవకాశాలైతే ఉన్నట్టు చెప్తున్నారు. సో, విశ్వసనీయ వర్గాల ప్రకారంగా ఈసారి ఐఆర్ అనేది 23% లేదా దానికంటే ఎక్కువైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 5% ఐఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ పెంపు అనేది ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక పీఆర్సీ అండి. రెండవది పే రివిజన్ కమిషన్. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై కూడా ఈ భేటీలో అయితే చర్చించనున్నారు. పీఆర్సీకి సంబంధించి పెండింగ్ అంశాలను ప్రభుత్వం వేగంగా పరిష్కరించాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. మరి చూడాలి ఈ భేటీలో అయినా పీఆర్సీ అంశం వస్తుందా అనేది. ఇక పెండింగ్ బకాయిల చెల్లింపులండి. ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఇతర కీలక చర్చలు విద్యాశాఖకు సంబంధించి ప్రతిపాదనలు. డిసెంబర్ 7న విద్యాశాఖలో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో విద్యాశాఖలో మార్పులు, అభివృద్ధి ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఇక స్టేట్ ట్రెజరీ రిస్టోరేషన్, రాష్ట్ర ఖజానా పునరుద్ధరణ, కొత్త వేతన సవరణ, పెండింగ్ బకాయిల చెల్లింపులు, రాష్ట్ర ఖజానాపై పడే భారమైతే ఈ భారం పైన అధికారులు ప్రత్యేక కసరత్తు అయితే నిర్వహిస్తున్నారు. మరి స్టేట్ ట్రెజరీ రిస్టోరేషన్ అయితే జరిగే అవకాశం ఉంటుంది చర్చలో. ఇక ఆర్థిక పరిస్థితుల సమీక్ష అండి. రివ్యూ ఆఫ్ ఫినాన్షియల్ కండిషన్స్. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోని సూచనల ప్రకారంగా ఆదాయపు వనరులను సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసే మార్గాలపై చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, గైడ్‌లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. ఈ సమావేశానికి ముందు అన్ని శాఖల ప్రభుత్వ కార్యదర్శులు మరియు ముఖ్య కార్యదర్శులు తమ ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో అవి మండే ఈవినింగ్ 4 లోపలైతే జనరల్ సాధారణ పరిపాలన శాఖ అయితే అందజేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారైతే ఆదేశించారు. ఇక అన్ని ప్రతిపాదనలు సమీక్షించిన తర్వాతే క్యాబినెట్ చర్చకైతే వెళ్ళనున్నారు. ఎంప్లాయీస్ ఎక్స్‌పెక్టేషన్స్ అండి. ఉద్యోగుల ఆశలు. సో, గతంలో కొన్ని మంత్రివర్గ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అంశాలు పెద్దగా చర్చకు రాకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ కలిగింది. కానీ ఈసారి పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ బకాయిల పరిష్కారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటే తెలుస్తోంది. డిస్కషన్స్ దట్ మేక్ యూ హ్యాపీ. ఉద్యోగులు ఈ సమావేశం నుంచి అనేక శుభవార్తల కోసం ఎదురుచూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా మధ్యంతర భృతి అండి. సో, ఐఆర్ ప్రకటన, తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే తాజా నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వంలో కూడా పెంచడం జరిగింది కాబట్టి, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా మరింత అనుకూలమైన ప్రకటనలైతే చేయనుంది అనైతే సమాచారం. దెన్ రెడీ ఫర్ ద మీటింగ్. సమావేశానికి సమాయత్తమండి. డిసెంబర్ 4న జరిగే ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాలకు అలాగే ఉద్యోగుల భవిష్యత్తుకు కీలక మలుపుగా తీసుకొని రాబోతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు, ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు. సో, ఇక ద అటెన్షన్ షోన్ బై ద గవర్నమెంట్ టువర్డ్స్ ఎంప్లాయీస్ విల్ బి అనదర్ స్టెప్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ దేర్ లివింగ్ స్టాండర్డ్స్. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపే ఈ శ్రద్ధ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగుగా అయితే నిలవనుంది. సో, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.